హలో ఎవ్రీవన్, మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. లా ఆఫ్ ఎవిడెన్స్ పేపర్ 3/3 చదువుతున్నటువంటి హానర్స్ది అనమాట పేపరు. సో లాస్ట్ 2 పేపర్స్లో మనం ప్రీడిక్ట్ చేసినటువంటి వాటిలో నుంచి మోర్ దెన్ 40 మార్క్స్ రావడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో మేము ముందుకు ఈ పేపర్ 3 రావడం జరిగింది. లా ఆఫ్ ఎవిడెన్స్ పేపర్ 3. సో ఈ పేపర్ 3లోకి సంబంధించినటువంటి పార్ట్ ఏ, ఈ పార్ట్ ఏలో వచ్చేటటువంటి క్వశ్చన్స్లో నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. సో మీరు చదివే వాటితో పాటు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో 100% మీకు హెల్ప్ అవుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ప్రిడిక్ట్ చేసినట్టుగా క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మోర్ దెన్ 40 మార్క్స్ అనేది ఎగ్జామ్లో మీరు గెయిన్ అవ్వచ్చు. 100% పాస్ మాత్రం గ్యారంటీ. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హియర్సే ఎవిడెన్స్. సో హియర్సే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్. హియర్డ్ విని సే చెప్పడం అనమాట. సో డైరెక్ట్గా చూడకుండా ఎవిడెన్స్ అనేది ఎవరి ద్వారానో విని చెప్పడం. టెస్టిమోనీ బేస్డ్ ఆన్ వాట్ ఏ విట్నెస్ హ్యాస్ హియర్డ్ ఫ్రమ్ అనదర్ పర్సన్ ఆఫ్ విచ్ హీ హ్యాస్ నో పర్సనల్ నాలెడ్జ్ ఆర్ ఎక్స్పీరియన్స్. Unverified information acquired from another person which is not part of one own knowledge. సో అంటే ఒక సాక్షి ఆర్ విట్నెస్ మరో వ్యక్తి నుండి విన్నదానిపై ఆధారపడి వాంగ్మూలాన్ని స్టేట్మెంట్ని అతని వ్యక్తిగత నాలెడ్జ్ లేకుండా అన్వయం లేకుండా చెప్పడాన్నే ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్నే హియర్ ఎవిడెన్స్ అంటారు. హియర్సే ఎవిడెన్స్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో డబల్ హియర్సే కూడా ఉంటుంది. డబల్ మీన్స్ మనకు థర్డ్ పర్సన్ ద్వారా మనకు ఇష్యూ అనేది తెలిసినప్పుడు మనం ఎవిడెంట్ లాగా మనం కన్సిడర్ చేస్తే దాన్ని డబల్ హియర్సే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ని కిల్ చేస్తాడు అనే విషయం అనేది జెడ్ అనే పర్సన్ వెళ్ళి ఏతో చెప్పినప్పుడు ఏ అనే పర్సన్ నాతో చెప్పాడు అనే విషయంలో మనకు డబల్ హియర్సే అనేది వస్తుంది. ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 6 అనేది ఈ హియర్సే ఎవిడెన్స్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 6 అనేది హియర్సే ఆర్ డబుల్ హియర్సే గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే వారికి సంబంధం లేకపోయినా కూడా వాడు సాక్ష్యం వెళ్ళి చెప్పడం అనమాట. ఇని చెప్పడాన్నే హియర్సే అంటారు. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్స్ అనేది సెక్షన్ 17 కింద వస్తుంది. అడ్మిషన్స్ అనేది సో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 17 అనేది ఈ అడ్మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే అడ్మిషన్స్ అంటే చూద్దాం. అడ్మిషన్ ఇస్ ద డిఫైన్డ్ అండర్ సెక్షన్ 17 అకార్డింగ్ టు ద సెక్షన్. అండ్ అడ్మిషన్ క్యాన్ బి ద ఫార్మ్ ఆఫ్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఓరల్ స్టేట్మెంట్ ఆర్ మే బి కంటైన్ ఇన్ అన్ ఎలక్ట్రానిక్ ఫామ్. అంటే దీని మీనింగ్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం అడ్మిషన్ అనేది ఒక వాస్తవాన్ని అంటే ఫ్యాక్ట్ ఇన్ ఇష్యూస్ని ఆ రిలేటివ్ ఫ్యాక్ట్ని చూపిస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి సెక్షన్ 17 కింద అడ్మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే అకార్డింగ్ టు దీంట్లో డాక్యుమెంట్ రూపంలో కానీ ఓవరాల్ స్టేట్మెంట్లో కానీ ఎలక్ట్రానిక్ ఫార్మాట్స్ మెసేజెస్ త్రూ మెయిల్ ఇలాంటి వాటితో మనం అడ్మిషన్ అంటే ఎవిడెన్స్ అనేది ఇష్యూస్ చేయొచ్చు. అంటే ఫ్యాక్ట్ని ఇష్యూ చేయొచ్చు, దాంట్లో రిలేటెడ్ ఫ్యాక్ట్ని మనం యాడ్ చేయొచ్చు. దీంట్లో టోటల్గా అడ్మిషన్లో మనకు వచ్చేసి 17 to 31 సెక్షన్స్ ఉంటాయి. అయితే దీంట్లో సెక్షన్ 17 నుండి 23 వరకు మాత్రం జనరల్ అడ్మిషన్స్ వివరించడం జరుగుతుంది. సో సెక్షన్ 17 to 31 అనేది కామన్గా ఎంటైర్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి అడ్మిషన్కి సంబంధించినటువంటివి. సో సెక్షన్ 18 ఏం చెప్తుందంటే ద పర్సన్ హూ కెన్ మేక్ ఏ అడ్మిషన్ అంటే ఎవరు అడ్మిషన్ అంటే ఫ్యాక్ట్ని ఇష్యూ చేయొచ్చు లేదంటే యాడ్ చేయొచ్చు అనే దాని గురించి 5 క్లాసెస్ ఉంటాయి. ఆ 5 క్లాసెస్ గురించి 18 చెప్తుంది. సో ఇలా మొత్తంగా లా ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో వచ్చేసి అడ్మిషన్స్ గురించి అనేది కంప్లీట్గా ఇలా సెక్షన్ 72 నుంచి 31 వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా అడ్మిషన్ గురించి చెప్పాలి అంటే ఒక వాస్తవాన్ని ఫ్యాక్ట్ ఇన్ ద ఇష్యూ ఆర్ రిలేటివ్ ద ఫ్యాక్ట్ని ఏం ఫ్యాక్ట్ ఉంది అందులో చూపించేది అనమాట. సో జరుగుతున్నటువంటి ఇష్యూస్లో ఆర్ ఎనీ కేసులో ఫ్యాక్ట్ ఏంటని ప్రత్యేకంగా చూపించేది దాని అడ్మిషన్ అని అంటాం. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఈజ్ అకంప్లెస్ అంటే క్రైమ్లో హెల్ప్ చేసేవాడు అనమాట. క్రైమ్ జరిగేటప్పుడు ఆర్ మర్డర్ జరిగింది అనుకుంటే పక్కన హెల్ప్ చేసేవాడిని
అకంప్లెస్ అంటాం. ఇక్కడ మీనింగ్ చూద్దాం. అకంప్లెస్ విట్నెస్ మీన్స్ ఏ విట్నెస్ టు ద క్రైమ్ హూ ఐదర్ యాజ్ ప్రిన్సిపల్ accomplice or accessory was connected with the crime by the unlawful act or omission on his or her part, transferring either before, at the time of, after commission of offense, whether or not he or she was present and the participated in the crime. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్లో హెల్ప్ చేసేవాడిని అకంప్లెస్ అంటాము. అయితే నేరంతో సంబంధం కలిగి ఉన్న నేరానికి సాక్షి అని అర్థం. అయితే నేరానికి ముందు సమయంలో కానీ లేకపోతే నేరం జరిగిన తర్వాత కానీ అతడు హెల్ప్ చేశాడు, అతడు లేదంటే ఆమె, హీ ఆర్ షీ ఎవరైతే అక్కడ ప్రజెంట్ అయి ఉంటారో క్రైమ్ సిచ్యువేషన్లో, లేదు అంటే ఆ నేరంలో పాల్గొని ఉంటారో, ఆ క్రైమ్లో పాల్గొని ఉంటారో, సో వారిని అకంప్లెస్ అంటారు. అంటే సింపుల్గా ఏదన్నా క్రైమ్ జరిగినప్పుడు పక్కన ఉన్న వ్యక్తిని లేదంటే ఆ క్రైమ్కి హెల్ప్ చేసినటువంటి పర్సన్ని మనం అకంప్లెస్ అని చెప్పొచ్చు. ఈ అకంప్లెస్ని కేటగిరైజ్డ్ చేయడం జరిగింది. సో 3 కేటగిరీస్ లాగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ అఫెండర్ ఆఫ్ ది ఫస్ట్ డిగ్రీ అండ్ ద సెకండ్ డిగ్రీ. సెకండ్ వన్ యాక్సెసరీస్ బిఫోర్ దట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ వన్ యాక్సెసరీస్ ఆఫ్టర్ ద ఫ్యాక్ట్. సో దీస్ ఆర్ ద 3 అకంప్లెస్ ఉన్నటువంటి కేటగిరీస్. నెక్స్ట్ కాంపిటెన్సీ ఆఫ్ అకంప్లెస్ విట్నెస్. కాంపిటెన్సీ మీన్స్ సో అతనికి సంబంధించినటువంటి రైట్స్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 20 ఆఫ్ క్లాస్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950 నో అక్యూజ్డ్ షల్ బి ఏ కంపెల్డ్ టు బి ఏ విట్నెసెస్ అగెన్స్ట్ ఇట్ హిమ్సెల్ఫ్ అనే కాంపిటెన్సీ గురించి ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లోని సెక్షన్ 118 అండ్ 133 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాంపిటెన్సీ ఆఫ్ అకంప్లెన్స్ గురించి. ద నెక్స్ట్ వచ్చేసి మోటివ్. సో వెరీ ఈజీ మోటివ్. సో ఇఫ్ ఏదైనా క్రైమ్ జరగాలంటే మోటివ్, ఏదో ఒక మోటివ్ అనేది అంటే ఏదో ఒక పర్టికులర్ రీజన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద మోటివ్ అనమాట. చూద్దాం. ద వర్డ్ ఆఫ్ మోటివ్ మీన్స్ ద రీజన్ బిహైండ్ ద యాక్ట్ ఆర్ కండక్ట్ ఆర్ అన్ యాక్ట్ టు బీ అచీవ్ ఇన్ ద డూయింగ్ అన్ యాక్ట్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా అఫెన్స్ చేయడానికి ప్రేరేపించే అంతర్గత భావోద్వేగం లేదా కారణం అని చెప్పవచ్చు అనమాట. అయితే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 8 అనేది ఈ మోటివ్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఖచ్చితంగా ఒక క్రైమ్ జరిగిందంటే దాని వెనకాలే 100% మోటివ్ అనేది ఉంటుంది అని చెప్పేది సెక్షన్ 8 ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో. వితౌట్ మోటివ్ అండ్ ఒక క్రైమ్ అనేది జరగదనేది చెప్తూ ఉందన్నమాట ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో దీనికి రిలవెంట్ ఉన్న మోటివ్కి రిలవెంట్ ఉన్నప్పుడు కేసు లాస్ చూద్దాం. ఉదయపాల్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో దీంట్లో ఆయన వైఫ్ని వదిలించుకోవడం కోసం తను ఒక మోటివ్ అనేది పెట్టుకుంటాడు, వైఫ్ని వదిలించుకోవాలని చెప్పేసి. 4 years తను దూరంగా అంటే విలేజ్కి వచ్చేసి, దూరంగా ఉన్నప్పుడు వాళ్ళ విలేజ్లోకి వచ్చేసి ఆ భార్య అనేది దారుణంగా తన ఇంట్లోనే గదిలోనే చంపడం జరుగుతుంది. సెకండ్ కేస్ స్టడీ వచ్చేసి ధీరేంద్ర కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో దీంట్లో ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి అంటే పేయింగ్ గెస్ట్ లాగా ఉన్నటువంటి పర్సన్ ఆ ఇంటి ఓనర్ని చంపేస్తాడు అనమాట ఆ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో. సో అది నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ అలీబీ. అలీబీ అంటే ఏందో ఇప్పుడు చూద్దాం. సో అలీబీ ఈజ్ ద లాటిన్ వర్డ్ అనమాట. అలీబీ ఈజ్ ద లాటిన్ వర్డ్. సో మీనింగ్ వచ్చేసి అలీబీ ఈజ్ ద లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ elsewhere it is used when an accused take the place that when the occurrence took the place he was elsewhere. సో దీని మీనింగ్ ఏంటంటే ఇది ఒక అలీబీ అనేది లాటిన్ వర్డ్ అనమాట. దీని మీనింగ్ ఏంటంటే అఫెన్స్ జరిగిన టైంలో నేను అఫెన్స్ ప్లేస్లో లేను అని చెప్పడం అనమాట. అంటే నేను వేరే ప్లేస్లో ఉన్నా, నాకు ఆ క్రైమ్కి సంబంధం లేదని చెప్పడం. ఎవరైతే అభియోగం మోపబడుతుందో ఆ వ్యక్తి చెప్పేదాన్ని మనం అలీబీ అని అంటాం. అయితే నేరం జరిగినప్పుడు ఆ స్థలంలో నేరం మోపబడిన వ్యక్తి నేను ఆ ప్లేస్లో లేను, ఆ టైంలో నేను వేరే ప్లేస్లో ఉన్నా అని చెప్పడాన్ని అలీబీ అంటాం. సో అలీబీ అనేది ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 103 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఎవరైతే ఈ అలీబీ ఫైల్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ
అండర్ సెక్షన్ 103ని ఉపయోగించుకొని అప్పీల్ చేసుకోవచ్చు. నాకు ఆ నేరానికి సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అఫెన్స్ జరిగింది హైదరాబాద్లో అండ్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని చంపిన అనేది వచ్చిందనుకోండి. సో అప్పుడు ఏ అనే వ్యక్తి హైదరాబాద్లో లేడు, విజయవాడలో ఉండని చెప్పేసి చెప్పినప్పుడు దానికి ప్రూఫ్ అనేది చూపించుకోవాలి 103 సెక్షన్ ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872లో సెక్షన్ 45 అనేది వివరిస్తుంది అనమాట ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ గురించి. సో వెరీ సింపుల్ ఉన్నది ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది. ఇఫ్ ఎనీ సైంటిఫిక్ రీజన్స్ కావాల్సి వచ్చిన అనుకోండి అండ్ లైక్ హ్యాండ్ రైటింగ్, ఫింగర్ ప్రింటింగ్ ఇలాంటి ఎవిడెన్స్ సంబంధించినటువంటి సందర్భాల్లో కోర్ట్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఒక ఎక్స్పర్ట్ వాటిలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ అనేది కోరుతుంది అనమాట. సో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్ ప్రకారం ఎవిడెన్స్ ప్రకారమే ఆ కోర్టులో ఉన్నటువంటి ప్రొసీడింగ్స్ అనేది జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫింగర్ ప్రింట్ అనేది దొరికింది అనుకోండి అఫెన్స్ జరిగిన చోట. సో ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిది ఏంటి అనేది ఈ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్నటువంటి ఒక ఎక్స్పర్ట్ ద్వారా అది నిర్ధారించబడుతుంది. ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో దీన్ని ఉపయోగించి ఏం చేస్తున్నట్టు ఎక్స్పర్ట్ ఒపీనియన్ నుంచి మేబీ కాస్ ఆఫ్ డెత్ గురించి కావచ్చు, ఇఫ్ ఒకవేళ పాయిజన్ గురించి తాగి ఉంటే పాయిజన్ యొక్క రిజల్ట్ ఏంటి, నెక్స్ట్ ఒకవేళ అది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినప్పటికీ కూడా వాటి యొక్క పర్టిక్యులర్ రీజన్ ఏంటి అని చెప్పేసి ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ద్వారా ఏంటంటే ఖచ్చితంగా అయినటువంటి నిర్ణయం అనేది నిర్ణయించబడుతుందని చెప్పేసి కోర్ట్ అనేది నమ్ముతుంది అనమాట. నమ్మడంతో సో ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ లాగా ఉంటుంది. సో మిస్టరీ కేసెస్లో ఈ ఎక్స్పర్ట్ ఒపీనియన్ అనేది చాలా అవసరం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్, రెస్ గెస్టే ఇదే నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్, రెస్ గెస్టే. సో ఇది కూడా లాటిన్ వర్డ్ అండి, రెస్ గెస్టే. సో దీని మీనింగ్ అంటే చేసే పనులు లేదా వర్క్ అని అర్థం. అంటే అక్కడ ఇది ఒక నేరానికి దగ్గరికి సంబంధం ఉన్నటువంటి సాక్షిగా వ్యాలిడ్ చేయొచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒకవేళ ఒక కార్ యాక్సిడెంట్ అయింది, సో దాన్ని ఏం చేయొచ్చు అంటే మనం ఆ కార్ యాక్సిడెంట్ దేనివల్ల అయిందో మనం ప్రిడిక్ట్ చేయడం ముందే అడ్వాన్స్గా. అంటే మేబీ అది డ్రైవర్ ఏమైనా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల దానివల్ల మాత్రమే అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ అనేది జరిగి ఉండొచ్చు అని మనం ఇమాజిన్ చేసుకొని చెప్పేది ఒక ఊహ చిత్రంగా మనం ఒక స్టోరీ లాగా రాయడాన్ని మనం రెస్ గెస్టే అంటాం. అంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఎవిడెన్స్ అని మనకు తెలియదు, బట్ అక్కడ జరిగినటువంటి అఫెన్స్ని బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి వచ్చి మనం ఏదైతే చెప్తామో అదే రెస్ గెస్టే అంటారు. ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అనేది దీంట్లో సెక్షన్ 6 అనేది ఈ రెస్ గెస్టే గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఈ రెస్ గెస్టే అనే దానికి పదానికి మీనింగ్ లేదు, బట్ సెక్షన్ 6 ప్రకారం మాత్రం రిలేటెడ్ ఉండడం వల్ల ఇది యాక్చువల్గా అమెరికన్ లాకు సంబంధించినటువంటిది రెస్ గెస్టే అనేది. సో ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసేటటువంటి ఈ ఇమాజినరీ థింగ్స్ సంబంధించినటువంటి గురించి సెక్షన్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. నెక్స్ట్ వచ్చేసి 8th వన్, జుడిషియల్ నోటీస్. సో జుడిషియల్ నోటీస్ అనేది ఏంటంటే ఇది ఒక చట్టపరమైనటువంటి వర్క్ అనమాట. అంటే మన కోర్టులో ఏం చేస్తుంటే కోర్టుకు ఒక అధికారం ఉంటుంది. అంటే సాక్ష్యం అవసరం లేకుండా ఏదైనా ఇఫ్ ఒక ఫ్యాక్ట్ ఉందనుకోండి ఆ ఫ్యాక్ట్ని కోర్టు డైరెక్ట్గా అంగీకరించేస్తుంది అనమాట. సో అంటే దాన్నే మనం జుడిషియల్ నాలెడ్జ్ అని కూడా పిలుస్తాం మనం. అండ్ జుడిషియల్ నోటీస్ అనేది ఇఫ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్కి మనం సపరేట్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమైనా ఫ్యాక్ట్స్ ఉంటే అదే సుమోటోగా తీసుకొని కోర్టే వాటిని కన్సిడర్ చేస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది ఇలాంటివన్నీ కూడా ఈ ఆర్మీ నేవీ రిలేటెడ్ ఉన్నటువంటి అండ్ అమెండ్మెంట్ సంబంధించిన పార్లమెంట్ ఎక్కడైతే ఎంఫోర్స్ అవుతుంటాయో లాస్ అక్కడ ఇలాంటి వాటికి జనరల్ అంటే పబ్లిక్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిలలో ఈ జ్యుడిషియల్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే సుమోటో అక్కడ ఏమైనా ఇష్యూ జరుగుతుంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయిపోయి కోర్టు అనేది మనం దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంటుంది అనమాట. ఎవిడెన్స్ సపరేట్గా సబ్మిట్ చేయాల్సిన పని లేదు, కోర్టే ఎవిడెన్స్ని ఏమైనా అక్కడ కనిపించినప్పుడు తీసేసుకుంటుంది డైరెక్ట్గా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 9th క్వశ్చన్, ప్రూఫ్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్. సో ఇది ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రూఫ్ ఆఫ్ డిజిటల్ సిగ్నేచర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ అనమాట. సో డిజిటల్ సంతకంకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి తనదే సిగ్నేచర్ అని ప్రూవ్ చేసుకోవాలి అనుకోండి, సిగ్నేచర్ పైన ఇష్యూ వచ్చినప్పుడు తనదే అని ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు సో ఈ డిజిటల్ సిగ్నేచర్ అనేది
ఉపయోగపడుతుంది అనమాట. సెక్షన్ 67 ఆఫ్ ఏ, సెక్షన్ 67 ఆఫ్ ఏ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం వివరిస్తుంది అంటే, ఇది ఒక పర్సన్ సిగ్నేచర్ పైన కోర్టులో సవాల్ చేసినట్టయితే, అంటే కోర్టులో ఆ ఇష్యూ అనేది క్రియేట్ అయింది అనుకోండి, ఈ సిగ్నేచర్ నీది కాదు అని. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ సెక్షన్ 67A కింద వారి డిజిటల్ సిగ్నేచర్ని నిరూపించుకోవడానికి అవసరం అవుతుందని చెప్తున్నారు. అంటే డిజిటల్గా ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఆ సిగ్నేచర్ అనేది డిజిటలైజ్ చేసి ఒక డాక్యుమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్ని ఇవ్వటాన్ని మనం సెక్షన్ 67A అనేది వివరిస్తుంది అనమాట. సో ఈ సిగ్నేచర్ నాదని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం. నెక్స్ట్ వచ్చేసి 10th వన్, ప్రైవేట్ డాక్యుమెంట్. ప్రైవేట్ డాక్యుమెంట్, పబ్లిక్ డాక్యుమెంట్, 2 టైప్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి. సో ప్రైవేట్కి అపోజిటే పబ్లిక్ డాక్యుమెంట్స్. సో ప్రైవేట్ డాక్యుమెంట్ అంటే వ్యక్తిగతంగా ఉపయోగించుకోవడం కోసం లేదా కొంతమంది స్పెసిఫిక్గా ఎంపిక చేసుకొని ఆ కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి షేర్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్నే మనం ఈ ప్రైవేట్ డాక్యుమెంట్స్ అంటాం. సో పబ్లిక్ డాక్యుమెంట్ అనేసరికి ఓపెన్గా అనమాట, ఎవరైనా దాన్ని రీడ్ చేయొచ్చు, ఎవరికైనా రైట్ ఉంటుంది పబ్లిక్లో. బట్ ప్రైవేట్ డాక్యుమెంట్లు ఏంటంటే వ్యక్తిగతంగా ఇట్ సెల్ఫ్ అతనికి మాత్రమే, లేదంటే అతను సెలెక్ట్ చేసుకున్న ఆ కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఏముంటాయంటే డాక్యుమెంట్స్ వచ్చి కాంట్రాక్టు, సేల్ డీడ్స్ ఉండొచ్చు, అండ్ అగ్రిమెంట్స్ ఉండొచ్చు, మెమోరాండమ్స్ అంటే మనకు పర్సనల్గా వచ్చినప్పుడు మెమో, మార్క్స్ లిస్ట్, లెటర్స్ కావచ్చు, వీల్, ఇవన్నీ ప్రైవేట్ ప్రాపర్టీస్ గురించి వస్తాయి. ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 75 అనేది ప్రైవేట్ డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే, సెక్షన్ 74 అనేది పబ్లిక్ డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎవరికి రైట్స్ ఉండవు అనమాట ఈ ప్రైవేట్ ప్రాపర్టీ మీద. వేరే ఎక్స్ట్రా పర్సన్స్ అనేది వచ్చి రిఫర్ చేయడానికి లేదంటే ఎంక్వైరీ చేయడం అనేది చేయడానికి ఉండదని చెప్పేసి సెక్షన్ 75 అనేది చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నేను ఇక్కడ ఇందులో ఇవ్వడం జరిగింది. కేవలం ఇంపార్టెంట్ క్వశ్చన్సే, నా దగ్గర టైం లేనందువల్ల నేను వీటికి ఆన్సర్స్ అనేది ఇవ్వలేకపోతున్నా. సో ఈ క్వశ్చన్స్ని మీరు మీ మెటీరియల్స్లో నుంచి చూసుకొని చదువుకోండి, ఇవి ఈజీగానే ఉంటాయి. అండ్ 100% ఇందులో నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.